బ్రెడ్ ముక్క తిన్న నీకే అంత పొగరుంటే గొడ్డు కారం తిన్న బాడీ ఇది నాకెంతుండాలి? సూపర్ సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చెప్పావమ్మా. అందరు కలిసి నన్ను కుమ్మడానికి వచ్చినా గానీ నేను గుంటుకుంటూ వచ్చి మీ ప్రాణాలు తీస్తా. మగవాళ్ళు అందంగా కనపడాలంటే ఏం చేయాలి? చీరలు కట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెళ్లికి మనం వెళ్తున్నాం అనుకో, మొగుడు పెళ్ళాలి ఇద్దరం కలిసి, ఆ గద్వాల చీర కట్టుకోక నేను కట్టుకుంటున్నా అంటే కసిగా చూడండి, కసిగా ఆడండి. కసి లేదనుకునే వాళ్ళు వెళ్ళిపోండి, మీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా పేరు దివ్య, మా ఆయన పేరు సురేష్. అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జాబ్ చేస్తాను. కోడి ఏం పెడుతుంది? ఆమ్లెట్. కోడి ఆమ్లెట్ పెడుతుందంట డైరెక్ట్ గా. న్యూ టెక్నాలజీ. ఎప్పుడైనా మనం కోడిని కోడి ఇవాళ ఎగ్ బుర్జీ చేసి పెట్టవా అని అడిగితే డైరెక్ట్ పెట్టేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో కొత్తూరుకి వెళ్తున్నాం అన్న సరదా తప్ప కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏముందండి? అంటే ఓ నలుగురు ఫ్రెండ్స్ ఎక్కువ దొరుకుతారా? మందు పార్టీలు ఎక్కువ. నేను చెప్పేటప్పుడు మాటలు మాత్రమే వినాలి. పాటలు కాదని ఇంకోటి ఏదన్నా పని చేస్తే అయ్యో ఇంకోటి చెవులు. ఈ రోజు నుంచి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చాలి, లేదంటే నీకు ఇష్టపడే ఉండదు. Don't trouble the trouble if you trouble the trouble, the trouble, the trouble you. I am not the trouble, the trouble is trouble true. ఐరన్ బాక్స్ దేనికి వాడతారు? మా ఆయన మీద పెట్టి ఐరన్ చేయడానికి. వేరే టేబుల్ అక్కర్లేదా మీకు? అంటే ఆయన పెద్దగా విశాలంగా ఉంటుంది, వీపు ఆయన మీద పెడితే బాగా ఐరన్ అవుతుంది. వీళ్ళ ఇంట్లో ఎవరైనా భోజనానికి వస్తే ఏమండి ఒకసారి వంగండి. జాతీయ జెండాని గౌరవిస్తూ 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉన్న చోటే నిలబడి ఉంటే వెళ్తావేంట్రా లోపలికి? అజ్ఞాని, బేవకూఫ్, గదా కహీక. అటు తిరుగు. 1 నిన్ను తిరగమనిలే. నువ్వైతే ఊగుతున్నావు కానీ అది ఎప్పుడో కింద పడిపోయింది. రవ్వల నెక్లెస్ దేంతో తయారు చేస్తారు? ఉప్మా రవ్వతో. మరి బొంబాయి రవ్వతో? పడ్డాను. కాదు, బొంబాయి రవ్వ నెక్లెస్. కొత్తిమీర కట్ట ఎందుకు వాడతారు? ఇల్లు ఉడవడానికి. అందరూ అంటూ ఉంటారు కానీ ఈకో ఫ్రెండ్లీ అని. నీ అంత ఈకో ఫ్రెండ్లీ నేను ఎవరిని చూడలేదు. అంబా వంజ అంబా, అంబా టూజ అంబా అంబా. మీరు అంబా అనేది ఏదో పేరులో పలుకుతున్నారు, అట్లా కాదు. అంబా వన్సార్ అంబా, అంబా టూజార్ అంబా. మామూలు వాళ్ళకి టెంపర్ ఒక స్పూన్ అంతా ఉంటుంది, నాలాకా ఉన్న వాళ్ళకి 1,00,000 కోట్లలో టెంపర్ ఉంటుంది. వీళ్ళు ఆయన పరిస్థితి ఏంటో. పైలట్ క్వాలిఫికేషన్ ఏంటి? 24 గంటలు నిద్రపోవడం, పడుకోవడమే. అతనికి అలవాటైపోయి 24 గంటలు పైన పడుకుంటే కనుక తర్వాత మనకి 24 గంటలు ఉండవు. ఎవరైనా గురక పెట్టినప్పుడు ఏం చెయ్యాలి? లేపు పట్టాలి. గురక పెడతావా? లే అని కొట్టి పడుకోరా. ఇప్పుడు పడుకో. అమ్మో అయ్యో కొట్టుకుంటారు. ఇప్పుడు కొట్టుకుంటారు. నీ కోసం రాసిన వాడిని చంపేశాడు, రాయని వాడిని చంపేశాడు, అడిగిన వాడిని చంపేశాడు. 100 మందిని కాదు షేర్ ఖాన్, 1000 మందిని ఒకేసారి పంపించి. మేము ఏ డైలాగ్ చెప్పాము, ఇవిడ ఏ డైలాగ్ చెప్తున్నారు. ఈ విషయంలో నన్ను ఎవ్వడు ఓడించలేడు. అమ్మాయిలను పడేయడంలో నాకన్నా తోపోవలేరు. నీకు కరెక్ట్ గా 1 మినిట్ ఇస్తున్నాను, నన్ను పాడేసి చూపి. నేను అమ్మాయిలే నన్ను ఆంటీలని అనలే. అబ్బాయిల జీవితంతో ఆడుకోవడంలో నాకన్నా మనసు లేదు. అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ప్రిన్సెస్ ని కలాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఎవరిది? పని మనిషిది. అంతే కదండి. ముందు పని మనిషి దగ్గరికి వెళ్ళా. ఏమండి మీ మేడం గారు శ్రీముఖిని కలాలంటే నేనే శ్రీముఖిని అన్నారు. నాకు నేనే వేసుకుంటున్నా. ఇలాంటి సందర్భాల్లో మొక్కల విలువ తెలుస్తుంది. పేస్ట్ లేనప్పుడు మొక్క విలువ తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు వేప పుల్లతోటే కదా, అందుకే తెల్లవుతాయి.
పోతున్నా మధ్యలోకి పుచ్చుపుచ్చంలో వస్తున్నాయి. ఇగో అదే ముద్దపప్పు తింటది. హలో నేను సీన్ ఎక్కలేము ఇంకా. లేకపోతే పుచ్చి సౌండ్ ఎడికలు వస్తుందా? పుచ్చుపుచ్చుగా నా ముద్ర పుచ్చుపుచ్చు. మరి మన రాజ్యంలో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు? మన రాజు ఆడం కూడా అనుకుంటారు. మంత్రి వర్య అవంటే ఆడవాళ్ళు అడితే మరి ఆడం కూడా అంటారు. మరి అయితే మగవాళ్ళు ఏమనుకుంటారు? ఆడవాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. ఫేస్బుక్ మనకి ఎప్పుడు చిరాకేస్తుంది. మా ఫ్రెండ్ ఫేస్బుక్ లో ఈటింగ్ 10 రూపాయ కా పూరే విత్ పానీ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు నాకు కోపం వస్తుంది. ఎందుకట్లా? అన్నీకి పెడతలేడనా? లేకపోతే అయ్యో నా బండి దగ్గర తింటలేడనా? ఇప్పుడు నేను వాసు గారిని ఆర్టిస్ట్ ఏరియా సీన్ చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఉంటది? మీరు కలిపి చేస్తున్నారు. ఓకే, కూతురు క్యారెక్టరా? కూతురు క్యారెక్టర్ కాదు సార్. మనవరాలు ఓకే. నిన్నే పుట్టింది పాపం. లైఫ్ లో ఎలాంటివి జరిగితే తట్టుకోలేము. నేను లవ్ చేసిన అబ్బాయితో నా చెల్లి లేచిపోయినప్పుడు బంకొట్టు బయటకు వెళ్ళినప్పుడు గేట్ బయట వాచ్మెన్ పట్టుకుంటే ఇంట్లో మీ పేరెంట్స్ చూస్తుంటారు కదా, ఈ మాట విన్నాక మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారమ్మా? డాడీ విన్నావా? అరే నువ్వు నన్ను తిడుతున్నారా? నేను ఎప్పుడు పోరా బయటడు. మొగుడు చెప్తే వినాలి, ఒక మహారాజుకి జై అనాలి. మొగుడే మొగాడు కండాగుండే కలవాడు. ఇంటికి లాడు ఒంటికి గాడు, ఇల్లాలికి వాడే. రాజ్యం ఆడే ఆట మీరే చూస్తారుగా. ఈ మొక్కల వల్ల మన హైదరాబాద్ కి ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుసా? నీ కోసం ఏం చేయాలి చెప్పు, చేసేస్తాను. అయితే వెళ్ళి కొండ మీద కోతిని తీసుకురా. కొండ మీద కోత? ఇదేమో శనగలు దొరకపోతే కందిపప్పే తినేస్తుంది, ఇదేమి లేకపోయినా బుర్ర తినేస్తుంది. నువ్వేం తిన్నావురా? నాదే కోతి తిన్నా సార్. ఏంటది? చెయ్యి సార్. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్ జరుపుకో